ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. తరువాత ఇజ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానంలో దిగిరి. ఇజ్రాయేల్ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు యోర్దాను దగ్గర ఉన్న మోయాబు మైదానంలోకి వచ్చారంట. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీలు ఇజ్రాయేలుకు జంకిరి. ఈ ఇజ్రాయేలు చాలామంది జనాంగం. దేవుడు అబ్రహాంకు చెప్పారు కదా, ఇసుక రేణువులు అంతా జనాంగాన్ని చేస్తానని. అందువల్ల చాలామంది ఉన్నారు వాళ్ళు. తర్వాత ఎంతమంది మధ్యలో చనిపోయారు కదా, అయినా కూడా చాలా ఎక్కువ ఉంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని చూసి మోయాబీలు, ఏంటి ఇంతమంది వచ్చారు, వీళ్ళు మనల్ని యుద్ధం చేస్తారేమో, మనల్ని ఆక్రమించుకుంటారేమో మన దేశాన్ని అని భయపడిపోయారంట. ఆ కాలముందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఆ దేశానికి, మోయాబు దేశానికి రాజు ఎవరంటే బాలాకు అంట. కాబట్టి అతడు బేయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనులు దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. ఆయన ఏం చేశాడంటే, వీళ్ళందరిని చూసి, అమ్మో ఇంతమంది వచ్చారు మన దేశానికి, వీళ్ళందరూ మన మీద యుద్ధం చేస్తారేమో అని చెప్పేసి ఆయన కొంతమంది పెద్దలను పిలిచాడంట. అక్కడ ఉన్న పెద్దలను పిలిచి వాళ్ళతో బిలాము దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి అంటున్నాడంట. ఈ బిలాము ఎవరంటే ఆ కాలంలో ఉన్న ఒక ప్రవక్త. అతను ప్రజలు కానీ రాజు కానీ ఎవరైనా ఒక సమస్యతో వచ్చినప్పుడు దేవుని యొద్ద విచారించి దేవుడు చెప్పిన సమాధానాన్ని అతను వారికి చెప్పేవాడిగా ఉంటున్నాడంట. అందుకని ఈ బాలామరాజు ఏం చేశాడంటే, ఆ ఊరు పెద్దల్ని కొంతమంది పిలిపించి రాయబారం పంపించడానికి బిలాము నద్దకి పిలిపించడాడంట. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులోని వచ్చును, ఇదిగో వారు భూతలం కప్పిన ఎదుట దిగియున్నారు. ఏం చెప్తున్నాడంటే, మీరు బిలాము దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఒక జనము ఐగుప్తులోంచి వచ్చారు, వాళ్ళు భూతలమంతా కప్పేసి అంత ఎక్కువ మంది జనాంగము ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. కాబట్టి నువ్వు బిలాము, మీరు వచ్చేసి వీళ్ళందరినీ శపించండి అని చెప్తున్నాడు. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందునేమో. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోలివేదును. బిలాము గారు మీరు వచ్చి జనాన్ని శపించండి, అప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను, అప్పుడు వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి వేస్తానని చెప్పంట. ఏలేనుగా నీవు దీవించువాడు దీవించబడినయు, శపించువాడు శపించబడినయు నేను ఎరుగును. ఎందుకంటే నీవు వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళని ఈజీగా నేను ఓడగొడతాను, అదే మీరు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. సో మీరు ఏం చెప్తే జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి విస్తారమైన జనాంగాన్ని మీరు శపించండి అని చెప్పేసి ఈ మాటలన్నీ చెప్పమని బిలాము గారు అక్కడ పెద్దలను వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, బాలాకు గారు అక్కడున్న పెద్దలందరినీ గ్యాదర్ చేసి బిలాము దగ్గరికి పంపించాడంట. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోదే సొమ్మును చేతపట్టుకుని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, సరే ఈ పెద్దవాళ్ళందరూ ఏం చేశారంటే, మరి వెళ్ళేటప్పుడు కొంత మనీ తీసుకొని వెళ్తాం కదా, అలాగా డబ్బులు ఆయనకు కావాల్సినవి తీసుకొని వెళ్ళేసి బిలాము దగ్గరికి వెళ్ళి మన రాజుగారైన బాలాకి ఇలా అన్నితో చెప్పమన్నారని చెప్పాడంట. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నద్ద బస చేసిరి. ఇంకా ఈ బిలాము ఏమన్నారంటే, సరే మీరు నైట్ ఇక్కడే ఉండండి, నేను దేవుని దగ్గర విచారిస్తాను ఈ విషయం బట్టి, మరి దేవుడు నాకు ఏ సమాధానం చెప్తారో అది నేను మీకు తిరిగి చెప్తాను, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అన్నప్పుడు వాళ్ళు సరేనని చెప్పి ఆ నైట్ అక్కడే వాళ్ళు బస చేశారంట. దేవుడు బిలాము నద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరైనా అడగగా, మరి దేవుడు బిలాము దగ్గరకు వచ్చారు. చూడండి ఎంత మంచి ప్రవక్త కదా. దేవుడు వచ్చి అడుగుతున్నా, ఎవరు వీళ్ళందరూ, దేవుడికి తెలియదా, కానీ దేవుడు అలా అడిగాడంట. ఎవరు వీళ్ళందరూ అని అడిగినప్పుడు, చిత్తగించుము, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారి భూతలము కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. బిలాము దేవునితో చెప్తున్నాడు, యెహోవా దేవా, మోయాబు రాజు ఉన్నాడు కదా బాలాకు, ఆయన నాకు వీళ్ళ చేత వర్తమానం పంపించారు. ఏమని అంటే, ఐగుప్తు దేశం నుంచి ప్రజలు వచ్చారు, నీవు వచ్చి వాళ్ళని శపిస్తే నేను ఈజీగా యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాను, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేస్తాను, అందువల్ల నేను రమ్మంటున్నారని చెప్పానంట. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు,
వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాంతో చెప్పారు. దేవుడు ఏం చెప్పంటే వెళ్ళకూడదు నువ్వు వాళ్ళతో పాటు, ఎందుకంటే వాళ్ళు నా జనాంగము, వాళ్ళ ప్రజలు నువ్వు శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు అని బిలాంతో దేవుడు సెలవిచ్చారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.